నానమ్మ, రామాయణంలో అహల్య ఎందుకు రాయైంది? అహల్య చాలా అందగత్తె. ఇంద్రుడికి ఆమె మీద ఆశ కలిగింది. కాని అహల్యకు భర్త ఉన్నాడు. ఏం చేయాలి? ఒకరోజు ఆమె భర్త ఎక్కడికో వెళ్ళాడు. ఆ సమయం చూసి ఇంద్రుడు అచ్చు ఆమె భర్తలాగే రూపం మార్చుకుని వచ్చాడు. వేషం వేసుకొచ్చాడా? వేషం కాదమ్మా, దేవతలకు రాక్షసులకు ఏ రూపం కావాలంటే ఆ రూపం వస్తుంది. అచ్చు అలాగే ఉంటారు, ఏమీ తేడా తెలియదు. హలో, ఎవరు? హలో బేబీ, నేనమ్మా. హాయ్ డాడీ. డాడీ మీరా? ఎక్కడి నుంచి డాడీ? ఇప్పుడే అమెరికా నుంచి మద్రాసు వచ్చానమ్మా. రేపు ఉదయానికల్లా మన ఊళ్ళో ఉంటాను. మమ్మీ బాగుందా? మమ్మీ మీకోసం ఏడుస్తోంది డాడీ. ఫైన్. డాడీ టాకింగ్ డాల్ తెచ్చారా? ఓ, అన్నీ తీసుకొచ్చానమ్మా. డాడీ నానమ్మ మీతో మాట్లాడుతుందట. అలాగే ఇవ్వు. బాబు కిషోర్, ఏమ్మా, ఎప్పుడొచ్చావు? నీ ఉత్తరం అందగానే వచ్చేసాన్రా. దట్స్ గుడ్. సత్య నీ కోసం దిగులు పెట్టుకుంది. ఇంకెంతమ్మా, రేపు ఉదయం వచ్చేస్తున్నా కదా. ఒకసారి సత్యతో మాట్లాడరా. అలాగే అలాగే. రామ్మా. హలో హలో హలో, ఏమైందమ్మా? లైన్ కట్టయింది అత్తయ్య. బహుశా ఫోన్ చెడిపోయిందేమో. ఇంకెంత, 24 గంటలు. వెళ్ళి హాయిగా నిద్రపోమ్మా. అత్తయ్య, మీరు నిజంగా ఆయనతో మాట్లాడారా? అయ్యో మమ్మీ వట్టి అమాయకురాలు నానమ్మ. నేను మాట్లాడాను మమ్మీ. హలో, నేను శాకాని. ఎవరు కావాలి? 10 లక్షలు. 10 లక్షలా? దేనికి? నా కోసం కాదు, నీ బేబీ కోసం. బేబీయా? నా బేబీ ఎక్కడుంది? నా దగ్గరే ఉంది, మాట్లాడు. మమ్మీ బేబీ, మమ్మీ, నేను గార్డెన్ లో ఆడుకుంటుంటే వీడు నన్ను తీసుకొచ్చాడు. చంపేస్తానంటున్నాడు. నాకు భయంగా ఉంది మమ్మీ. బేబీ విన్నావా? నీ బేబీ నీకు దక్కాలంటే ఊరికి ఉత్తరాన కొండ మీద ఒక పాడుబడ్డ బంగళా ఉంది. నువ్వు అక్కడికి అరగంటలో డబ్బుతో వస్తే నీ బేబీ నీకు ప్రాణాలతో దక్కుతుంది. ఆయుధాలు తీసుకురావడం కానీ పోలీసులకు నీ వాళ్ళకెవరికైనా చెప్పడం జరిగితే వద్దు వద్దు, నా బేబీని ఏం చేయదు. దయచేసి నా బేబీని ఏం చేయదు. నేను వెంటనే డబ్బు తీసుకొస్తాను. ప్లీజ్, నా బేబీని ఏం చేయొద్దు. బేబీ, బేబీ, మమ్మీ నాకు భయంగా ఉంది మమ్మీ. ఏం బయలుదేరమ్మా, నేను వచ్చేసింగా. డబ్బు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. సర్వమంగళం బాస్. ఈ 10 లక్షలు నీకు, దబ్బ పండు లాంటి పిల్ల నాకు. డబ్బు ఇవ్వు. నాకు డబ్బు కావాలి, నువ్వు కావాలి.
డాడీ డాడీ ఫారెన్ నుంచి ఇప్పుడే వచ్చారా? అవునమ్మా, సరిగ్గా సమయానికి వచ్చాను కదా. అదేమిటి సత్య, ఏదో దయాన్న భూతాన్న చూసినట్టు చూస్తానంటే నిన్నే. మీరు నేనే. రండి వెళదాం. హలో, ఏమిటా నవ్వు? నా హలో నీకు జోక్ లాగా వినిపిస్తోందా? ఎవరు నువ్వు? రా, ఏకవచన ప్రయోగం. ఎవరా నువ్వు? మొన్నటి దాకా నీ మొగుణ్ణి, రేపటి నుంచి నీ పాలిట ఎమ్ముణ్ణి. ఇంతకీ నా నవ్వెలా ఉంది? నిజం చెప్పనా? ఏడు. పిండి మర సౌండ్ లాగుంది. ఓహో, కిషోర్ రూపంలో వచ్చిన కేటుగాడివన్నమాట. కాదు సర్వమంగళం, నేనే కిషోర్ని, అసలు సిసలు కిషోర్ని. నీ బ్రతుకును ఉతికారేసి ఇస్త్రీ చేసి మరీ కాలుస్తాం. ఒరేయ్, ఇస్త్రీ చేయడానికి నేను పందలపాక పంచను కాదు. అసలు నువ్వేమిటో నీ గారడి ఏమిటో 2 రోజుల్లో తేల్చి పారేస్తాను. మర్యాద మర్యాద తప్పకు. నీకెప్పుడో చెప్పాను, నీ గుండెల్లో నిద్రపోతుంటానో లేపొద్దు అని. చెప్పావు, నీ కర్మ అనుభవించు. ఒరేయ్, వీడేవాడ్రా బాబు? చిన్నప్పుడు ఎప్పుడో బీడీ ముక్కలు కొట్టేసిన సంగతి కూడా వీడికి ఎలా తెలిసింది? వీడేమన్నా జ్యోతిష సార్వభౌముడా? మావా, నీకో పరమ సత్యం చెప్పనా? చెప్పి తగులడ్రా కాలబ్రహ్మ. కిషోర్ చచ్చాడు, నువ్వు బతికాననుకున్నావు. కానీ కిషోర్ బతికాడు, నువ్వు చచ్చావు. ఏడ్చవులే, యా బ్రస్వెత్.